యేసు ప్రభువు నమ్మని ఎవరైనా చెప్తే యేసు ప్రభువు నమ్మడమా మరి ఇంకేట్లేదా అని చాలామంది అంటారు. అయితే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? అవును అని యేసు ప్రభు చెప్పారు. అయితే ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువులో పాపం ఉందని నిజంగా ఎంత వెతికినా పాపం లేదు. అంటే అది ఎలాగ అంటే, ఆయన పుట్టుకలో కానీ, ఆయన అంటే మామూలుగా ఎవరైనా పుడితే భార్యాభర్తలు సంబంధం పెళ్ళి అయిన తర్వాత పుట్టడం అనేవి అది మానవులకు ఉన్న విషయమే. అది యేసు ప్రభువు అది ఆదిలోనైతే మాత్రం దేవుని ఆత్మ అల్లాడుచున్నది, భూమి నిరాకారంగా ఉన్నది, అగాధ జలములపైన దేవుని ఆత్మ ఉన్నదని మొదటి నుంచి ఉన్నది. కొంతమంది యేసు ప్రభువుని కూడా నువ్వెప్పుడు వాడువు ఎప్పుడెప్పుడో చెప్పేవాడు ఆయన, తరతరాలు ఇప్పుడు చెప్పేవాడు ఆయన చిన్నప్పుడే. ఇవన్నీ చెప్పేస్తున్నావు కదా, అబ్రహము తెలుసు అంటావు, అందరూ తెలుసు అంటావు, ఇదేంటి అని చాలామంది అడిగేవారు. అక్కడ ఏంటంటే, అంటే అబ్రహం టైం అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను అంటాడు. ఆదియో అంతము ఎప్పుడు ఉన్నాను అంటాడు. అన్నిసరికి ఆశ్చర్యపోతున్నారు. అంటే ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఉన్నవాడు, అనువాడు, ఎప్పుడు ఉన్నవాడు. అయితే ఆయన అనేది ఏంటంటే, నాలో పాపం ఉందని స్థాపించగలరా? ఎందుకు మాట అన్నారంటే, ఈ లోకంలో చాలామంది దేవుడు నేను అనే మనుషులు చాలామంది మనం చూస్తాను. నేను దేవుడు అని ఎన్నెన్నో దేవుళ్ళు. అయితే వీళ్ళలోన తప్పు చేయని వాడు ఎవరున్నారంటే లేదు. ఒకరికి 2 పిల్లలు, 4 పిల్లలు, 10 మంది పిల్లలు, 30 మంది పిల్లలు, ఈ రకరకాలుగా మనుషుల కన్నా ఎక్కువ కోరికలు, ఎక్కువ చేతులు, ఎక్కువ ఆయుధాలు, కత్తులు, కటార్లు ఉన్నవాళ్ళు. మనకన్నా చెడ్డవారు దేవుడు అవుతారా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరినైనా మనము అప్పు అడిగామనుకోండి, అప్పు అడిగాడు మనని, ఆడు దుర్మార్గుడు దుష్టుడని తెలిసి మనం ఇచ్చేస్తామా డబ్బు? అప్పు ఇవ్వము. వాడు మంచోడా లేదా అని ఇచ్చిన డబ్బుకి షూరిటీ ఉంటుందా లేదా, ఇంతకుముందు ఎవరి డబ్బుని ఎగ్గొట్టాడా అని అంటున్నాను ఈ డబ్బు కోసం. అలాంటిది ఆత్మని పెడుతున్నా, తరతరాలు యుగాలు మరణమే లేని ఒక ఆత్మని. అలాంటప్పుడు ఎంతమందిని ఎంక్వైరీ చేయాలి? ఆ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నాలో పాపం లేదు అదేని మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఆయన నువ్వు దైవ కుమారుడు అయితే అవును అన్న అబద్ధం ఆడలేదు. నువ్వు భూములు పుట్ల కోసం ఆస్తులు కూడా వచ్చి ఉంటే నువ్వెన్నిటి కోత అనేసాడు ఆయన కొన్ని దగ్గర. నేను 99 గురువులు ఉండగా తప్పిన గురువు గురుడు వచ్చానంటాడు. తప్పిపోయి దేవుడిని మొదట్లో దేవుడిని నమ్మే దేవుడు ఒకడే, తప్పిపోయి అది దేవుడు ఇద్దేని అంటే వాళ్ళని చూసి బాధపడతాను యేసుప్రభు. ఎందుకంటే పరలోకంలోన పరిశుద్ధంగా యాపీగా ఉండవలసిన మనుషులు నరకానికి పోతున్నారు. వాళ్ళు రక్షించటికే నేను వచ్చానండి ప్రభు చెప్పాడు. ఆయన సిలువ వేయడం అన్నీ చేసేసారు. అయినా సమాధి నుంచి లేచాడు, ఎవరు లేగలేదు. అలాగే గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాడు లేపాడు. ఆయన ఏమైనా సొంతంగా పెళ్లి కానీ, ఒక ఆస్తులు దాచుకోవడం కానీ, లేకపోతే వడ్డీలకు ఇవ్వడం కానీ వద్దన్నాడు. ఎవరికైనా అప్పులు ఇవి ఇచ్చి ఎవరికి ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వల్ల ప్రేమించమన్నాడు. నువ్వు ఎలాగైతే హ్యాపీగా ఆనందంగా ఉంటానో పక్కవాడిని కూడాను అలాగే ప్రేమించమన్నాడు. అయితే నాలో పాపం లేదని ఉన్నదని మీరు నిరూపించగలరా? ఎవరైనా అనగలరండి? ఎవరైనా నాలో పాపం ఉందని మీరు చెప్పగలరా అని ఎవరైనా అనలేరు. ఎందుకంటే వాళ్ళు పాపం ఉన్నది కాబట్టి. పాపం అంటే ఏంటంటే ఏదో కాదు. పాపము అంటే ఏంటంటే అబద్ధం ఆడడం, అన్యాయం చేయడం, అక్రమాన్ని చేయడం, డబ్బు తెచ్చేయడం, వీడికి ఇచ్చి ఈ డబ్బు తెచ్చి అబద్ధం మాయలు ఇవైనా మంత్రాలు చేసి ఎవడో డబ్బు ఎత్తాడంటే అబద్ధ సాక్ష్యాలు పలికి ఇలాంటివన్నీ నువ్వు. తర్వాత కోరికల గురించి 100 మంది, 50 మంది, 30 మంది పిల్లలు చేసేసుకోవడం నేను. అది యేసు ప్రభు నాలో పాపం స్థాపించగలంటే ఆయన లేదు. ఎంతోమంది చెక్ చేశారు, పరిచర్యలు చాలామంది, శాస్త్రజ్ఞులు చాలామంది ఆయనలో పాపం లేదు, ఆయనే దేవుడే ఒప్పించుకోరు.